ఫ్రెండ్స్ అందరికి మన దగ్గరికి పీటీ 32 ఇంచెస్ ప్యానల్ అయితే వచ్చిందనమాట. దీని కండిషన్ చూడండి, మొత్తం కాఫ్ స్కాలర్ బోర్డు అన్ని సెపరేట్ అయిపోయింది. ఓకేనా, మొత్తం అన్నది చిరిగిపోయి వచ్చిందనమాట టోటల్. ఇక్కడ చూడండి, కాఫ్ ఇదంతా సెపరేట్ అయిపోయింది ప్యానల్కి. ఇక్కడ చూడొచ్చు, ప్యానల్కి అనేది ఏమీ లేదనమాట. దీనిపై స్టిక్కర్ కూడా అలాగే ఉంది టీవీది. ఇప్పుడు మనమైతే ఈ కాఫ్ అన్నది రీప్లేస్మెంట్ చేద్దాం. ఈ కాఫ్ అన్నది రెడీ అవ్వదు అనమాట. ఇంకా ఈ ట్రాక్స్ అనేసి అన్ని పాయింట్ ఉంది. దానికనేసి మనము మన దగ్గర అన్నది కొత్త కాఫ్ అయితే అవైలబిలిటీ ఉంది, చూపిస్తాను మీకు. కొత్త కాఫ్స్ కూడా చూడొచ్చు, మనకైతే ఈ కవర్లో అన్నది కొత్త కాఫ్స్ అన్నది అవైలబిలిటీ ఉందన్నమాట. మనం ఈ కాఫ్ అన్నిటిని రీప్లేస్మెంట్ చేసి ఆఫ్టర్ పిక్చర్ ఎలా వస్తుందో చూపిస్తాను. ఇప్పుడైతే మనము ఈ కాఫ్ అన్నది రీప్లేస్మెంట్ చేద్దాం. ముందుగా అయితే మనం ప్యానల్ కండిషన్ అయితే చూద్దాం ఎలా ఉంది అని. అయితే వచ్చిన కండిషన్లో అయితే ఇదనమాట, కాఫ్ స్కాలర్ బోర్డ్ అయితే సపరేట్ అయిపోయింది అనమాట ప్యానల్కి. చూడొచ్చు, ప్యానల్ అయితే ట్రాక్స్ అయితే గుడ్ కండిషన్లో ఉన్నాయన్నమాట. అందుకని మనం ఇది బాండింగ్ అనేది చేస్తాము. చూడొచ్చు, ట్రాక్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయి. ప్యానల్ అయితే ఇలా ఉందన్నమాట ఫైనల్. ఇప్పుడైతే మనము దీన్ని బాండింగ్ చేసి తర్వాత పిక్చర్ వస్తుందా లేదా అనేసి చూద్దాం. చూడొచ్చు, ప్యానల్కి అన్నది కాఫ్ ఐసీ అన్నది అలైన్మెంట్ చేసుకొని మనం అన్నది పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ చూడొచ్చు, ట్రాక్ టు ట్రాక్ ఉందన్నమాట. చూడండి, ట్రాక్ టు ట్రాక్ అయితే పెట్టుకున్నాము. చూడొచ్చు మీరు ఇక్కడ. చూడొచ్చు, ఇది అన్నమాట ట్రాక్ టు ట్రాక్లో ఉంది. ఇక్కడ ఈ ట్రాక్లో ఉంది. కరెక్ట్గా ట్రాక్ టు ట్రాక్ అయితే అనేది సెట్ చేసామన్నమాట. ఇప్పుడైతే మనము బాండింగ్ అనేది ప్రెస్ చేద్దాం. బాండింగ్ అనేది ప్రెస్ చేశాను, ఐరన్ అనేది డౌన్ అయింది. చూడొచ్చు ఇక్కడ మీరు, బాండింగ్ అన్నది ట్రాక్ టు ట్రాక్ అవుతుందన్నమాట. చూడొచ్చు ఇక్కడ కూడా మీరు. మొత్తం అయిన తర్వాత పిక్చర్ చూపిస్తాను ఒకసారి. ఇక్కడ చూడొచ్చు, ఎక్స్ బోర్డ్ అనేది కూడా సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట బాండింగ్ చేయడానికి. ఇప్పుడైతే బాండింగ్ అనేది వచ్చేద్దాము. ఒక నిమిషం, ఇక్కడ టేప్ అన్నది పెట్టేసి, మనకి ఏంటంటే బెనిఫిట్ ఇందులో ఎమర్జెన్సీ స్టాప్ ఉంది. నేను ఇప్పుడు ఇక్కడ టేప్ పెట్టలేదు, బాండింగ్ కొట్టేసాను. ఇప్పుడు ఎమర్జెన్సీ స్టాప్ కొట్టాను, ఇక్కడ ఎమర్జెన్సీ ఉంది కదా, అందుకనేసి ఇది పైకి వచ్చేసింది అనమాట. ఇప్పుడు నేను ఈజీగా అన్న టేప్ పెట్టుకున్నా. ఇక్కడ టైమింగ్ అయిపోతానే మళ్ళీ నేను బాండింగ్ అనేది కొడతాను, ఇక్కడ బాండింగ్ అనేది అవుతుంది. చూసారు, ఎమర్జెన్సీ స్టాప్ ఉన్న మిషన్స్లో అయితే ఇది చాలా బెనిఫిట్ అనమాట. ఇలాగా చిన్న చిన్న తప్పులు ఏమైనా జరగకుండా ఉంటుంది. చూడొచ్చు, 36 సెకండ్స్ అనమాట. మొత్తం 40కి కంప్లీట్ అవుతుంది. ఇప్పుడైతే అయిపోయింది. ఇప్పుడు ఎమర్జెన్సీ స్టాప్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఇలా రొటేట్ చేస్తే చాలు, ఫుల్ అయిపోతుంది. ఎమర్జెన్సీ స్టాప్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు అన్నది మళ్ళీ నేను బాండింగ్ చేస్తాను. ఇక్కడ చూసినట్లయితే బాండింగ్ అనేది అవుతుంది. చూడొచ్చు, ఇక్కడ కూడా ఈ టైమింగ్ ఉంటుందన్నమాట. ఈ టైమింగ్ క్లోజ్ అయిపోతేనే మనకనేది ఆటోమేటిక్గా రాడ్ అనేది పైకి వచ్చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మనం చేసింది పీటీ ప్యానల్. చూడొచ్చు, ఇదనమాట. చూడడానికైతే కండిషన్లో అయితే రెడీ అయిందనమాట. బాండింగ్ అన్నది పర్ఫెక్ట్గా అయిందనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇది ఓల్డ్ కాఫ్. ఓకేనా, ఇదే అనమాట ఈ స్కాలర్ బోర్డ్కి దీనికి డిఫరెంట్గా వచ్చేసింది. చూడొచ్చు, ఇదైతే మనకు మ్యాచింగ్ కాఫ్ ఐసీ అనమాట. ఓకేనా, ఈక్వలెంట్ కాఫ్ ఐసీ ఇది. దీని నెంబర్స్ కూడా జూమ్ చేస్తాను, కనపడుతుందేమో మేబీ. చూడొచ్చు, ఈక్వలెంట్ కాఫ్ది కనిపిస్తూ ఉంటుంది. ఈక్వలెంట్ కూడా చూపిస్తాను నెంబరే. ఇది కాఫ్ ఐసీ అనమాట. పీటీ ప్యానల్ 32లో యూస్ చేస్తాడు. చూడొచ్చు, దీని ఈక్వలెంట్ చూపిస్తాను. కొత్తది ఉంది, కొత్త ఐసీనే పెట్టి చూపిస్తాను. ఈక్వలెంట్ నెంబరు చూడొచ్చు, ఇదైతే ఈక్వలెంట్ నెంబర్ అనమాట పీటీది.
ఇది కాఫ్ ఐసీ, ఇది పాత కాఫ్ ఐసీ. చూడొచ్చు పిక్చర్ అన్నది ఎలా రన్ అవుతుందో. మీరు ఈ కొత్త ఐసీ కూడా చూడొచ్చు అనమాట. ఇది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి నెంబర్ మనకి ఉల్టా కనిపిస్తుంది అనమాట. అందుకనే నేను కొత్త కాఫ్ ఐసీని పెట్టి చూపించుతా ఉన్నాను మీకు ఇక్కడ. ఇది ఉల్టాలో పెట్టాను. ఈ కాఫ్ అన్నది మనకి ఇలా ఉల్టా చేస్తే సేమ్ చూడొచ్చు. మన వర్క్ అన్నది ఇప్పుడు ఈ ప్యానల్ అయితే మనం ఎలా రెడీ చేసాము ఏమి అనేసి అంతా చూసారు కదా. మనకి మీకు ఈ వర్క్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి ఏమంటే కామెంట్ బాక్స్లో అన్నది చెప్పండి అనమాట వర్క్ ఎలా ఉందనేసి. మీకు ఎవరికైనా మన సర్వీస్ కావాలి అంటే నా నెంబర్ అనేది డిస్ప్లేలో ఇస్తాను. మన సర్వీస్ ఓన్లీ తిరుపతి, బెంగళూరు అండ్ మదనపల్లిలో మాత్రం అవైలబిలిటీ ఉంటుంది. ఈ 3 ప్లేసెస్లో అవైలబిలిటీ ఉంటుంది. ఎవరికైనా కావాలి అంటే ఈ నెంబర్కి అన్నది కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ అనేది తీసుకోవచ్చు అనమాట.